మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్‌ని షేర్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, దక్షిణ భారతదేశంలోని ఒక గ్రామంలో తన రుచికరమైన మామిడికాయలతో ప్రసిద్ధి చెందిన ఒక అద్భుతమైన మామిడి చెట్టు మంగళ అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. గ్రామంలో తీవ్ర కరువు తాకి నదులు ఎండిపోయింది. పంటలు వాడిపోయాయి. బావులు వర్షం లేని పొడిగా మారాయి. నిరాశలో కూరుకుపోతున్న గ్రామస్తులు మంగళ చెట్టుని ఆశ్రయించి వేడుకున్నారు. గ్రామ పెద్దయిన అప్పలరాజు ఇలా అడిగాడు. మంగళ, మా గ్రామాన్ని ఎలా కాపాడాలో చెప్పు అని అడగగానే చెట్టు ఇలా సమాధానం ఇచ్చింది. ఒకటై సమైక్యంగా ఉండండి. కరుణతో ఒకరికొకరు సహాయం పడండి. మీ వద్ద ఉన్న ధాన్యాన్ని మరియు ఇతర వనరులను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఒకే కుటుంబంలా నివసించండి అని సలహా ఇచ్చింది. దీన్ని చూసి ప్రేరణ పొందిన గ్రామస్తులు తమ వనరులను కలిపారు. ఎక్కడ నీరు ఉందో వారు అక్కడ అందరికీ పంచుకున్నారు. ఎక్కడ ధాన్యం ఉందో దాన్ని ఉచితంగా అందరికీ అందజేశారు. యువకులు ఒక్కటిగా ఐక్యమై కొత్త బావులను తవ్వి సాంప్రదాయ విజ్ఞానాన్ని ఉపయోగించి వర్షపు నీటిని సేకరించే విధానాలను అమలు చేశారు. ప్రతి సాయంత్రం వారు మంగళ చెట్టు కింద సమావేశమై పాటలు పాడుతూ, కథలు పంచుకుంటూ సమైక్యంగా బలపడిపోయారు. కొద్ది రోజుల్లో మబ్బులు చేరి వర్షం మొదలైంది. కరువు ముగిసిపోయింది. గ్రామస్తులు చాలా సంబరపడ్డారు. తమ సమైక్యత మరియు కరుణ వల్ల తమ గ్రామం కాపాడబడిందని తెలుసుకున్నారు. మంగళ మరోసారి వారికి కలిసి పనిచేయడం మరియు ఒకరికొకరు సహాయం చేయడం వల్ల వచ్చే బలం గురించి నేర్పించింది. ఈ పాఠం తరతరాలు మారినప్పటికీ అందరికీ గుర్తు చేస్తూనే ఉంది.